హలో అండి. ఈరోజు మా ఇంటి దగ్గర వినాయకుడికి మా చిన్న మామయ్య వాళ్ళు ఉభయం ఇస్తుంటే మేము పిలిచారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ పూజ చేయించుకొని వీళ్ళు ఉభయం ఇస్తుంటే మేము పూజ అయిన దాకా ఉన్నాము. మా ఇంటి దగ్గర వినాయకుడిని చూడండి అందరూ. చాలా బాగా అనిపించింది నాకైతే. బొమ్మ బాగుంది. వీళ్ళేనండి మా చిన్న మామయ్య వాళ్ళు, వాళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ పిల్లలు ఉభయం ఇచ్చి పూజ చేయించుకుంటున్నారు. అందరిని పిలిచారు. అందరం అక్కడే ఉన్నాము. ప్రసాదాలు అవి చేసుకొని వచ్చి పంతుల చేత పూజ చేయించుకొని ఇంకా అందరికీ ప్రసాదాలు పంచుతారండి. పంతులు గారు అయితే పూజ చాలా బాగా చేశారు. మా ఇంటి దగ్గర వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే డెకరేషన్ చాలా బాగా అనిపించిందండి. మంచిగా చేశారు. చూడండి ఎంత బాగుందో, అసలు కొత్తగా అనిపించింది. చాలా బాగా చేశారు డెకరేషను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పంతులు గారు అయితే అందరికీ బొట్టు పెట్టి పూజ స్టార్ట్ చేశారు. ఇప్పుడే ఆచమనం చేపిస్తున్నారు ఉభయదాతల చేత. వీళ్ళు మా చిన్న అత్తయ్య, మామయ్య, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. పంతులు అయితే చాలా బాగా చేశారండి పూజ. కానీ పాపం పంతులు వాళ్ళకు కూడా హడావుడి ఎక్కువైపోతుంది ఈ వినాయక చవితికి. అంటే అందరు బజార్ల దగ్గర బొమ్మలు పెట్టుంటారు కదా, అందరి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ పంతులు బాగా చేశారు. నిదానంగా చాలా బాగా చేశారు. కొబ్బరికాయలు కొట్టించేశారు. ఆచమనం అయిపోయి మంత్రాలు చదివిన తర్వాత అందరి చేత కొబ్బరికాయలు కొట్టించారు. ఇంకా నమస్కారం చేసుకోమని చెప్పేసి తాంబూలము, నీరాజనము అవి పెట్టిచ్చేస్తున్నారు. స్వామి అయితే అసలు చాలా బాగా అనిపించిందండి. మేము అక్కడికి వెళ్ళాము. ఇంకా అందరం కలిసి వీడియో తీసుకుందామని తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. పూజ చేపిస్తున్నారు అందరి చేత. అది 108 మంత్రాలు చదువుతారు కదా, చదివేటప్పుడు ఇంకా పూలతోటి పూజ చేపిస్తున్నాడు. ఇంకా ధూపం అని కడ్డీలు వెలిగించేసి కడ్డీలు సోమవారికి చూపించేసి అయిపోయిందండి పూజ. ఇంకా కడ్డీలు వెలిగించేసి కడ్డీలు పెడుతున్నాము, అగరబత్తీలు. ఈరోజు మా ఇంటి దగ్గర పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసేవాళ్ళు ముందు లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేయటం మర్చిపోతున్నారు. వీడియోని ముందు లైక్ చేసి వీడియో చూడండి. మీకు ప్రసాదాలు తీసుకొచ్చాను కదా.
ఇవి రవ్వ లడ్డు, పులిహార, పొంగలి, పానకము, వడలు ఇవన్నీ చేసుకొని వచ్చారు. పంతులు ఇంకా అన్నీ స్వామి ముందు పెట్టి దేవునికి చూపిస్తున్నారు. ఇంకా అయిపోయింది. అందరూ స్వాహాని స్వామికి చూపించమని చెప్పాడు ఉభయం తెచ్చిన వాళ్ళని. చూడండి అందరూ స్వామికి హారతి ఇస్తున్నారు. స్వామికి హారతి ఇచ్చి ఇంకా మనల్ని కూడా అందరినీ హారతి తీసుకోమని చెప్పారు. అందరూ హారతి తీసుకుంటున్నామండి. అంటే పంతులు కొంచెం అటు నీళ్లు చల్లి తర్వాత అందరికీ హారతి ఇస్తున్నారు. స్వామివారికి ఇంకా మిగిలిన వాళ్ళందరూ తీర్థం తీసుకుంటున్నారు. అక్షంతలు వేసి దండం పెట్టుకున్నాము. నమస్కారం చేసుకోమని చెప్తే అందరూ నమస్కారం చేసుకున్నారు. ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నాము. ఫస్ట్ స్వామి చేత్తోనే తీర్థం ఇచ్చారు. ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. ఇదిగోండి వీళ్ళు మా చిన్న మామయ్య కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పుడు వచ్చారు లేటుగా. ఇంకా వాళ్ళకి పూజ చేయాలని చూస్తున్నారు. మాకు ప్రసాదాలు ఇచ్చి తర్వాత వాళ్ళకి పూజ చేస్తున్నారు పంతులు. మా పూజ అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళ గోత్రనామాలతోటి వీళ్ళు పూజ చేయించుకుంటున్నారండి. కొంచెం లేటుగా వచ్చారు. ముందు వచ్చంటే అందరూ కలిపి ఒకేసారి పేర్లు చెప్పించి పూజ చేసి ఉండేవాళ్ళు. ఇంకొక వాళ్ళకి కొంచెం లేట్ అయినట్టుంది. ఇప్పుడు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత పూజ అయితే మళ్ళీ వాళ్ళ పేరు మీద గోత్రాలు అవి చెప్పించుకొని పూజ చేస్తున్నారు. ఇదిగోండి మా చిన్న మామయ్య వాళ్ళ కొడుకు కోడలు స్వామికి పంతులు గారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కదండి. పిల్లలకి వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇప్పించారు పంతుల చేత. ఇరుగండి వాళ్ళందరూ కలిసి వీడియోలో తీయమంటే నేను తీస్తున్నాను. వీళ్ళు మా చిన్న మామయ్య కొడుకు కోడలు అనిత ప్రసాద్ రెడ్డి వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన అందరు నిలబడి ఒకసారి వీడియోకి తీయించుకుంటున్నారు. చూసిన వాళ్ళు లైక్ చేయండి. తెలిసిన వాళ్ళు లైక్ చేసి వీడియో చూడండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళేనండి ఉభయదాతలు. అయిపోయింది. ఇంకా అందరినీ పలకరించుకోవటం పూజ అయిపోయిన తర్వాత. అందరం కలిసి మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ప్రసాదాలు తీసుకొని ఇక్కడైతే ఒక పక్కన ప్రసాదాలు అందరికీ పంచుతున్నారు. చాలా బాగా చేస్తారండి. నీట్గా లైన్లో నిలబడి అందరికీ అన్ని ప్రసాదాలు. ఇదిగో మా ఫ్రెండ్ స్వామి మాల వేసుకునింది ఒక ఆమె. దుర్గమ్మ మాల అండి, నిన్న వేసుకునిందంట. ఇంకా ఫస్ట్ స్వామికి పెట్టాలని ప్రసాదం పెట్టాము. స్వామి ముందు డెకరేషన్ ఇది చాలా బాగా అనిపించింది నాకు కూడా. బాగా చేశారండి, చాలా కొత్తగా బాగా చేశారు. ఇదిగో ఇంకా అందరికీ ప్రసాదాలు పంచుతున్నారు మా పిల్లలందరూ. మా వింత వారి ఉభయం ఈరోజు స్వామి దగ్గర
మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.